హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డేని బాబు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో లాగ్ ఏంటంటే, ఒక హౌస్ వైఫ్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది అంటే దాంట్లో చాలా కష్టం ఉంటుందండి. సో ఇది ఫేస్ చేస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. మనం ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిల్లల్ని మెయింటైన్ చేయాలి, అండ్ ఇటు భర్తని ఇంకొచ్చేసి రిలేటివ్స్ని ఇలా అందరినీ కలుపుకుంటూ చదువుకోవాలి. మనం ఒంటరిగా అలాగే కష్టపడుతూ చదువుతూ ఉన్నామనుకోండి, అందరితో కలవకపోతే మనకు పెళ్ళయింది కదా, సో రిలేటివ్స్ ఏమంటారు, ఎవరితో కలవదు, అలాగే ఒంటరిగా ఉంటుందనేసి మనల్ని అంటూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇలా అందరినీ కలుపుకుంటూ చదువుకోవడం అంటే చాలా కష్టము. అయినా కూడా కష్టపడితే ఫలితం రాకుండా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి నాలాగా హౌస్ వైఫ్గా ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే అందరూ తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వీడియో లాగ్ ఏంటంటే, ఒక హౌస్ వైఫ్ ఎలా చదువుకోవాలి, ఇలా ఇంట్లో పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ఉండాలి, ఏమేమి మెటీరియల్స్ మన దగ్గర ఉండాలి చదవాలంటే, సో ఏ జాబ్కి మనం ప్రిపేర్ అవుతున్నాము, ఎలాంటి బుక్స్ కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది అయితే ముఖ్యంగా ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా ఇంట్రొడక్షన్ అయితే చూద్దామండి. ఇక్కడ నా ఇంట్రొడక్షన్కి వచ్చేస్తే, నా పేరు పుష్ప, నేను ఒక హౌస్ వైఫ్ని. నాకు మ్యారేజ్ అయితే 2 years కంప్లీట్ అయిపోయింది. ఒక బాబు ఉన్నాడు, 1.5 year బాబు. సో బాబు చిన్నవాడే కనుక ఓకే చదువుకోవచ్చు. స్కూల్కి మనం పంపించినప్పుడు అయితే మనకంత ఇబ్బంది ఉండదు. సో చిన్నబాబు కాబట్టి ఇంట్లో తన్ని చూసుకుంటూ చదువుకోవడం కొంచెం ఇబ్బందే. అయినా అయితే ఇలా అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. సో ఫలితం ఎప్పటికైనా రాకుండా పోదు కదా. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను. సో నా పేరు పుష్ప, నేను ఒక హౌస్ వైఫ్ని. 1.5 year బాబు ఉన్నాడు. ప్లస్ నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చేస్తే, నేనైతే గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ చేశానండి. అది కూడా సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో అందరు అనుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసేసి మళ్ళీ ఇటు జాబ్స్కి ట్రై చేయడం అనేది. సో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సిస్టమ్ ముందు కంటిన్యూగా కూర్చోవడం, పిల్లల్ని పట్టుకొని అయితే ఇబ్బంది అవుతుంది కదా. సో చిన్న బాబుకొని ఉన్నాడు కాబట్టి వెళ్ళలేక నేను ఇలా అయితే ఇంట్లోనే గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. నా గ్రాడ్యుయేషన్ అయితే 2021లో కంప్లీట్ అయిపోయిందండి. 2022లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 2023లో 1 year అయితే గ్యాప్ వచ్చింది. సో నేను ఏ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. 2024లో నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి అయితే ముందుకైతే వచ్చాను. సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనకు హైదరాబాద్లో గాంధీనగర్ అశోక్ నగర్లో ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. సో ఐఏఎస్కి మేజర్గా మన కానిస్టేబుల్, ఎస్ఐ వీటికి కూడా అక్కడైతే కోచింగ్ ఇస్తారు. సో నేను అక్కడైతే ఒక 6 months అయితే షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే తీసుకున్నాను. అక్కడ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఫీజు వచ్చేసి మనకైతే 20,000 అయితే స్టార్టింగ్ ఉంటుంది షార్ట్ టైంకి అయితే. సో మనకి అక్కడ వెళ్తే అయితే అర్థమవుతుంది. ఆన్లైన్ క్లాస్ అయితే అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. సో ఆఫ్లైన్ వెళ్తేనే బాగుంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. ప్రజెంట్ నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ కూడా ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నవే అండి. అక్కడైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకైతే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో అందుకనైతే నేను అది కాంటాక్ట్ అవ్వాను. మీరు కూడా సేమ్ ఇన్స్టిట్యూషన్ బుక్స్ తీసుకొని చదవాలనేది అయితే నేను చెప్పట్లేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. ఇక్కడ మన మైండ్ సెట్ని బట్టి అందరి మైండ్ ఒకేలాగా ఉండదు కదా. సో నా మైండ్కి వచ్చేసి అయితే ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూషన్ వాళ్ళ బుక్స్ అయితే నచ్చాయంటే, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది. మీకు కూడా వేరే వాళ్ళది ఎవరిదైనా నచ్చితే కనుక మీరు అలా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆర్సీ రెడ్డి ప్రిపేర్ అయినా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే నేను ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇప్పటివరకు అయితే నేను అటెండ్ అయ్యాను అనేది అయితే మీకు చెప్తానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే 2024లోనే నా స్టడీ మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ జాబ్స్కి ఏవి ప్రిపేర్ ఎక్కువ అవ్వలేదు. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ 2024లో అయితే జూలైలో కండక్ట్ అయిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉంది కదా. సో గ్రూప్ 1కి అయితే అటెండ్ అయ్యాను, ప్రిలిమ్స్కి. సో అది నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్గా వెళ్ళైతే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. సో ప్రిలిమ్స్లో అయితే నాకు రాలేదు. సో ప్రిలిమ్స్లో నేను క్వాలిఫై అవ్వలేదు కనుక సో గ్రూప్ 1ని పక్కన పెట్టేసి అయితే నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అయితే నేనైతే ముందుకు వచ్చానండి. సో గ్రూప్ 2, 3, 4కి అయితే నేను అప్లై చేయలేదు. సో దానివల్ల నేనైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే దూరంగా ఉండాల్సి వచ్చింది. సో మనకి ఇప్పుడు గ్రూప్ 2 అయితే దగ్గరలోనే ఉంది కదా ఎగ్జామ్. సో అందుకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ అండి. గ్రూప్ 1 తర్వాత నేను మళ్ళీ అప్లై చేసిందంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఏఎల్పి ఇవైతే మనకి ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి.
వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. అయితే ఇక్కడ నేను అప్లై చేసింది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి కాబట్టి నేను ప్రెజెంట్ అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి ఇదైతే మనకి జనవరి ఆర్ ఫిబ్రవరిలో అయితే ఉండొచ్చు ఎగ్జామ్. ఖచ్చితంగా చెప్పలేను. బట్ ఫిబ్రవరిలో అయితే ఉండొచ్చు. సో ఇక్కడ దీనికి సిలబస్ వచ్చేసి అయితే ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ అండ్ జీకే, స్టాటిక్ జీకే కానీ, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఇలా అయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇలా అయితే చాలా ఉన్నాయండి. సో ప్రజెంట్ అయితే నాదైతే ఇండియన్ హిస్టరీ ఒకటి కంప్లీట్ అయిపోయింది. జీకే కూడా రీసెంట్గానే అయితే కంప్లీట్ చేశాను. బీటెక్ అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో మ్యాథ్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది కదా. సో లాస్ట్ ప్రిపేర్ అయినా పర్లేదని చెప్పేసి అయితే నేను ముందైతే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఇలా జీకే, జనరల్ అవేర్నెస్ కోసం అయితే ప్రిపేర్ అయ్యాను. సో ఇప్పుడైతే మ్యాథమెటిక్స్ అయితే స్టార్ట్ చేయాలి. సో నాలాగా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కనుక ఎన్టీపీసీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా డీటెయిల్గా నా ఇంట్రడక్షన్ ప్లస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి కావాలనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.